హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక ఈ వీడియోలోకి వస్తే ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే లాగిన్ ఫామ్ని ఎలా చేయాలో చూద్దాం. లాగిన్ ఫామ్ ఆపరేషన్స్ యూజింగ్ .NET యూజ్ చేసి విత్ ADO.NET అనే టెక్నాలజీతో డేటాబేస్ సపోర్ట్ ఎస్క్యూఎల్ సర్వర్తోనో మనం ఎలా చేయాలి, ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో మనం నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టెప్ బై స్టెప్ పోదాం. ఇంతకుముందు వీడియోస్లో నేను ఎస్క్యూఎల్ గురించి మరియు C#.NET బేసిక్ వీడియోస్ ఇన్ తెలుగు అనే సిరీస్ని స్టార్ట్ చేశాను. ఎవరైతే ఆ వీడియోస్ని చూడలేదో ప్లీజ్ దయచేసి మీరు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. కంటిన్యూటీ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో భాగంగాను ఫస్ట్ మనం లాగిన్ ఫామ్ అనేది ఇచ్చేద్దాం. లాగిన్ ఫామ్ అనేది ఎలా చేస్తారు యూజింగ్ C# యూజ్ చేసి ADO.NET టెక్నాలజీని యూజ్ చేసి SQL సర్వర్ డేటాబేస్ సపోర్ట్ తీసుకొని మనం ఎలా చేస్తాం అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా డేటాబేస్ సపోర్ట్ కోసం నేనైతే SQL సర్వర్ని వాడుతున్నాను. ఇందులో భాగంగాను మనం టేబుల్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఏదైనా మనం డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మనకి టేబుల్స్ అనేది క్రియేట్ చేయడం కంపల్సరీ. అందులో భాగంగా SQL వీడియోస్ చెప్పినప్పుడు టేబుల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, టేబుల్ అంటే ఏంటి, ఓకే, టేబుల్లో డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి, అప్డేట్ ఎలా చేయాలి, సెలెక్ట్ ఎలా చేయాలి అనే వీడియోలు కూడా నేను చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఆ వీడియోస్ని మిస్ అయ్యారో ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకే, ఇప్పుడు మనం అయితే మన ఒక టాస్క్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగా చెప్పినట్లయితే మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డిఫాల్ట్ డేటాబేస్ అనేది మాస్టర్ అనేది అయితే ఉంటుంది. సో నాకంటూ ఒక డేటాబేస్ని నేను క్రియేట్ చేసుకోవాలి. దానికి సింటాక్స్ వచ్చి క్రియేట్ డేటాబేస్ నేమ్. డేటాబేస్ అంటే నేను లాగిన్ ఫామ్ చేస్తాను కాబట్టి లాగిన్ అని ఇస్తాను. ఓకే, సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేశాను. ఆల్రెడీ ఉంది అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ వచ్చింది. సో ఫర్ సపోజ్ నేను దానికి డెమో అని ఇస్తాను. లాగిన్ డెమో అని అయితే నా డేటాబేస్ని ఇచ్చాను, ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, కమాండ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ అని అయితే వచ్చింది. ఇప్పుడు మన క్రియేట్ చేసిన డేటాబేస్ని యూజ్ చేసుకోవాలంటే యూస్ లాగిన్ డెమో అని అయితే మనం టైప్ చేయాల్సి వస్తుంది. లాగిన్ డెమో, యూస్ లాగిన్ డెమో అని అయితే టైప్ చేయాలి. ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఎగ్జిక్యూట్ అని డేటాబేస్ లాగిన్ డెమో డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ స్పెల్లింగ్ తప్పించినట్టున్నాను. ఇప్పుడు యూజ్ లాగిన్ డెమో అని అయితే టైప్ చేస్తాను. టైప్ చేసినప్పుడు వెంటనే మనకి ఇంతకుముందు మాస్టర్ అనేది డిఫాల్ట్ డేటాబేస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే యూజ్ లాగిన్ డెమో అని కొట్టినప్పుడు మనకి ఈ ఇలా డెమో అనేది అయిపోతుంది. ఇప్పుడు మనం టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ టేబుల్ సింటాక్స్ ఏంటంటే క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చి లాగిన్. క్రియేట్ టేబుల్ నేమ్. మనం దీనికి కాలం నేమ్స్ ఏమి ఇద్దామంటే ఓకే, క్రియేట్ టేబుల్ నేమ్. ఇక్కడ మనకి కాలం నేమ్ అయితే మనం ఇవ్వాలి. కాలం నేమ్ వచ్చి నేను యూజర్ నేమ్ అని ఇస్తాను. యూజర్ నేమ్ అనేది మనకి varchar తీసుకుంటాను. varchar ఆఫ్ maximum value. నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసి నేను varchar తీసుకుంటాను. varchar ఆఫ్ maximum value. ఓకే, నేను టేబుల్ అయితే క్రియేట్ చేశాను. టేబుల్ నేమ్ వచ్చి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చి
పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ అనే కాలం ఇచ్చాను. వేర్ క్యార్ అనేది తీసుకున్నాను. వేర్ క్యార్ అంటే మనకి నేమ్స్‌ని ఏదైతే కూడా స్ట్రింగ్ రూపాలన అలో చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని అయితే వచ్చింది. ఇప్పుడు నా టేబుల్‌ని నేను చూడాలనుకుంటున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ పేరు వచ్చి లాగిన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఎగ్జిక్యూట్. ఇప్పుడు నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. ఓకేనా? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే మనకు వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ లాగిన్, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, వాల్యూస్ ఆఫ్, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ ఆఫ్ ఫస్ట్ నేమ్ మనం ఏమని ఇద్దామంటే ఫస్ట్ యూజర్ నేమ్ అనేది రామా ఇద్దాం. రామా. వేర్ క్యార్ ఇచ్చాం కాబట్టి మనం డబుల్ కోటేషన్స్లో రాయాల్సి వస్తుంది. RAMB రామా. ఓకే. పాస్వర్డ్ వచ్చి మనం 1 2 3 సంథింగ్ ఇద్దాం. ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. 1 row ఈస్ ఎఫెక్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లాగిన్. ఇప్పుడు నాకు యూజర్ నేమ్ వచ్చి రామా అని, పాస్వర్డ్ వచ్చి 1 2 3 అని అయితే ఉంది. సో ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని నేను ఎలా రిట్రీవ్ చేస్తాను లేదా ఎలా గెట్ చేస్తాను అనేది ఇక్కడ మెయిన్ టాస్క్ అండి. ఇప్పుడు మన టేబుల్ డేటాబేస్ సైడ్ అనేది మనం టేబుల్ క్రియేట్ చేసుకొని అందులో ఒక వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకున్నాం. టేబుల్ అనేది మనకి ఫామ్ అప్ అయింది. ఈ టేబుల్ని మనం ఎప్పుడైతే రామా 1 2 3 ఇచ్చినప్పుడు మనం ఏదైతే పేజ్ అనుకుంటున్నామో వెల్కమ్ పేజ్ అనేది మనకి ఓపెన్ అవ్వాలి. సో లాగిన్ క్రెడెన్షియల్స్ని ఎలా యూజ్ చేయాలి లేదా ADO.NET కోడ్ ఎలా రాయాలి, పారామీటర్స్ ఎలా పాస్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం నేను విజువల్ స్టూడియోని తీసుకుంటున్నాను. విజువల్ స్టూడియోలో కోడ్ ఎలా రాయాలో మీకు నీట్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను విజువల్ స్టూడియో అనేది ఆన్ చేసుకున్నాను. ఇక్కడ నేను నా యొక్క వెబ్ ఫామ్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇవి నా వెబ్ ఫామ్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ అని కొట్టిన వెంటనే మనకి నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకో ఫోల్డర్ అనేది న్యూ ఐటమ్ ఎగ్జిస్టింగ్ ఐటమ్ అనేది అయితే 2 వస్తాయి. అందువల్ల మనం న్యూ ఐటమ్ క్లిక్ చేసుకొని మన వెబ్ ఫామ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, వెబ్ ఫామ్ అని ఉంది. వెబ్ ఫామ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం దీనికి పేరు అనేది మార్చుకుందాం. లాగిన్ అని, login.aspx అని, login.aspx యాడ్ కొట్టాం. సో మనం ఎప్పుడైతే యాడ్ కొడతామో మన వెబ్ ఫామ్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో మనకి ఇలాంటి ఒక వెబ్ ఫామ్ అనేది మనకి కనిపిస్తుంది. అందులో మీరు బాగా చూసుకున్నట్లయితే వెబ్ ఫామ్ అనేది కన్సిస్ట్స్ ఆఫ్ HTML ట్యాగ్స్ అండి. HTML ట్యాగ్స్తో మనకి వెబ్ ఫామ్ అనేది ఉంటుంది. అందులోన మనకి డివ్ ట్యాగ్ అంటే మనం ఏదైనా కూడా మనం డివిజన్స్గా HTMLలో మనం డివైడ్ చేసి రాసుకోవాలన్నప్పుడు మనం డివ్ ట్యాగ్లోన రాస్తాము. మామూలుగా మనం ఏదైనా మనం రాసిండేది సర్వర్లోకి కమిట్ అవ్వాలన్నప్పుడు మనం ఫామ్లో రాసుకుంటాము. మనకి ఇక్కడ ASP.NETలో అన్నీ కూడాను సర్వర్ సైడ్ మనం యూజ్ చేస్తాం కాబట్టి రన్@= అనేది మనకి మన ఒక యాట్రిబ్యూట్ అనేది ఉంటుంది. రన్@= ఏమంటే మనం సర్వర్లో యూజ్ చేస్తాం కాబట్టి రన్@= సర్వర్ అని మనం ట్యాగ్ని అయితే మనం ఖచ్చితంగా యూజ్ చేయాల్సి వస్తుంది. అదే HTMLలో అయితే మనకు ఈ ట్యాగ్స్ అన్నీ కూడాను ఉంటాయి. కాకపోతే మనకి రన్@= అనేది ఉండదు. ఎందుకంటే అది బ్రౌజర్ సైడ్ కాబట్టి. ఇక్కడ ASP.NET అనేది ఏంటంటే సర్వర్ సైడ్ రన్ అవుతుంది కాబట్టి మనకి
రన్ అట్ ఈక్వల్ టు అనే సర్వర్ ట్యాగ్ అనేది కంపల్సరీ అవసరం. ఇక్కడ డివ్ ట్యాగ్‌లో మనం ఏం చేస్తామంటే ఏదైతే కంటెంట్ మనకి డిస్‌ప్లే చేయాలనుకుంటున్నామో ఆ కంటెంట్ మనం డివ్ ట్యాగ్‌లో రాసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ వీడియోస్‌ని డిస్కస్ చేసుకునేటప్పుడు మనం ఈ టేబుల్‌ని ఎలా క్రియేట్ చేస్తారు? లేదా టేబుల్‌ని ట్యాగ్స్ ఎలా డివైడ్ చేస్తారనేది చూద్దాం. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు ఏడో డాట్ నెట్ మరియు సిషార్ప్ డాట్ నెట్ కోడింగ్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయడం వల్ల మనకి హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని ఎలా రాస్తారనేది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం ఎప్పుడైతే హెచ్‌టీఎంఎల్ క్లాసెస్ చెప్పుకుంటామో అందులో మీకు డీటెయిల్డ్‌గా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ కోడ్‌ని మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే నేనిప్పుడు చెప్తాను అసలు ఈ కోడ్ ఎలా రాసాను? ఎందుకు రాసాను అనేది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డ్యూ ట్యాగ్‌ని స్టార్ట్ చేశాను. ఇక్కడ టేబుల్ అనే యాట్రిబ్యూట్‌ని తీసుకున్నాను. టీఆర్ అంటే టేబుల్ రా అంటారు. టీడీ అంటే టేబుల్ డేటా. మనం ఏదైతే టేబుల్ డేటాని రాయాలనుకుంటున్నామో ఆ టేబుల్ డేటా. ఇక్కడ ఇమేజ్ అనేది నేనైతే తీసుకున్నాను. కాకపోతే నేను ఈ వీడియోలో దీన్ని యూజ్ చేయట్లేదు. ఇక్కడ మీరు వచ్చినట్లయితే టేబుల్ డేటాలో మనం ఏమని ఇచ్చామంటే ఒక టెక్స్ట్ బాక్స్ కంట్రోల్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే యూజర్ నేమ్ కోసం ఒక టెక్స్ట్ బాక్స్ కంట్రోలు మరియు ఇక్కడ మనకు తీసుకున్నట్టయితే పాస్వర్డ్ కోసం ఇంకొక టెక్స్ట్ బాక్స్ కంట్రోలు. ఇక్కడ మనకి ఈడ టెక్స్ట్ మోడ్ అంటే అది మనం ఏదైతే మనం ఇన్‌పుట్ ఇస్తున్నామో అది ఎలా ఎలా ఉండాలి అంటే నేను పాస్వర్డ్ టైప్‌లో సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి నేను మీకు డిజైన్ అనేది ఎప్పుడైతే మనం బటన్ క్లిక్ చేసినప్పుడు మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అది మనకి సర్వర్‌లో ఐ మీన్ డేటాబేస్ నుంచి ఫెచ్ అయ్యి అవుట్‌పుట్‌లో మనకి చూపించాలి. ఫ్రంట్ ఎండ్‌లో మనకి యువర్ రికార్డ్ ఈజ్ సక్సెస్‌ఫుల్లీ లాగిన్డ్ యువర్ యూజర్ ఈజ్ సక్సెస్‌ఫుల్లీ లాగిన్డ్ అని అయితే మనకి మెసేజ్ అయితే చూపించాలి. అందులో భాగంగాను నేను లేబుల్ కంట్రోల్ తీసుకున్నాను. ఎందుకంటే నా మెసేజ్‌ని డిస్‌ప్లే చేయడానికి. మరియు బటన్ కంట్రోల్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే బటన్ క్లిక్ సబ్మిషన్ కావడానికి. ఇప్పుడు మీకు ఈ డిజైన్ ఎలా ఉంటదో చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యూజర్ నేమ్ అంటే మనం ఏదైతే యూజర్ నేమ్ మనం అనుకుంటున్నామో ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మన పాస్వర్డ్ ఏదైతే మనం అక్కడ జనరేట్ చేసామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ లాగిన్ బటన్ కొట్టిన వెంటనే మనకి యువర్ లాగిన్ ఈజ్ సక్సెస్‌ఫుల్ ఆర్ ఎయిదర్ లాగిన్ ఈజ్ ఫెయిల్డ్ అని అయితే మనకి మెసేజ్ రావాలి. ఈ కోడ్‌ని నేను ఎందుకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయలేదంటే మనం హెచ్‌టీఎంఎల్ వీడియోస్ చెప్పుకున్నప్పుడు అప్పుడు డీటెయిల్డ్‌గా మనం ఈ కోడ్‌నైతే మనం ఎక్స్‌ప్లెయిన్ చేపించుకుందాం. ముందుగా ఇప్పుడైతే మనం కోడ్ రాయడానికి ట్రై చేద్దాం. ఎప్పుడైతే నేను బటన్ క్లిక్ చేస్తానో, బటన్ క్లిక్ చేసినప్పుడు వెంటనే నాకేమని రావాలంటే యువర్ యూజర్ లాగిన్ ఈజ్ సక్సెస్‌ఫుల్లీ లాగిన్డ్ ఆర్ ఫెయిల్ అని చెప్పైతే మనకి రావాలి. అందులో మనం బటన్ క్లిక్‌లో మనం ఏదైతే మనం కోడ్ రాసుకోవాల్సి ఉంటది. అందుకని భాగంగా నేను బటన్‌ని డబుల్ క్లిక్ ఇస్తున్నాను. బటన్‌ని డబుల్ క్లిక్ ఇచ్చి అందులో ఉన్న కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏడిఓ డాట్ నెట్ కోడ్ అనేది మనకి ఇక్కడ మనం రాసుకుంటాం. ఏడిఓ డాట్ నెట్ కోడ్ అనేది ఇక్కడ మనం రాసుకుంటాం. ఒకసారి మీకు పైనుంచి చూపిస్తాను. ఈ పైన యూజింగ్ సిస్టమ్ డాట్ కలెక్షన్ డాట్ జెనరిక్స్, యూజింగ్ సిస్టమ్ డాట్ లింక్, యూజింగ్ సిస్టమ్ డాట్ వెబ్, సిస్టమ్ డాట్ యూఐ అనేది మనకు నేమ్ స్పేసెస్ అంటారు వీటిని. వీటి గురించి కూడా నేను డీటెయిల్డ్‌గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా మనం డేటాబేస్‌తో కంటిన్యూ అవ్వాలి లేదా కనెక్షన్ చేయాలి అంటే మనం ముందుగా మన కనెక్షన్ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అందులో భాగంగా మనం వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్‌లోకెళ్ళిపోదాం. వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్ ఏందంటే ఇది ఇదొక ఎక్స్ఎంఎల్ ఫైల్ అండి. ఎప్పుడైనా మన కనెక్షన్‌ని కామన్‌గా ఉంచుకోవాలంటే మనకి ఈ వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్‌లో చూస్తాము. ఇక్కడ మనకి సిస్టమ్ డాట్ వెబ్ తర్వాత మనం కనెక్షన్ క్లాస్‌ని మనం ఇక్కడ చేస్తాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనెక్షన్ స్ట్రింగ్ అనేది మనకైతే ఉంటుంది. కనెక్షన్ స్ట్రింగ్ అనేది ఉంది. ఇది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ అండి. ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ అంటే ట్యాగ్స్‌తో కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి ఒక నేమ్‌ని మనం ఇచ్చుకుందాం. మన కనెక్షన్‌కి ఒక నేమ్‌ని యాడ్ నేమ్. యాడ్ నేమ్ ఈక్వల్ టు మనం ఏమని ఇస్తామంటే కనెక్షన్ అని ఇస్తాం. యాడ్ నేమ్ ఈక్వల్ టు కనెక్షన్ స్ట్రింగ్. ఓకే. ఇప్పుడు మనకి కనెక్షన్ స్ట్రింగ్‌ని ఎలా ఇవ్వాలి అనేది దీన్ని 2 రకాలుగా ఇవ్వచ్చండి. మన యూజర్ నేము, పాస్వర్డ్
ఐ మీన్ డేటాబేస్ నేమ్‌ని అలా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను సెకండ్ ఇక్కడ సర్వర్ ఎక్స్‌ప్లోరర్ అని ఉంటది. దాని మీద క్లిక్ ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ మనకి ఈడుంటదండి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే డేటా కనెక్షన్ అని ఉంటది. దీన్ని యాడ్ కనెక్షన్ అని కొట్టండి. కొట్టిన వెంటనే మనకి ఈడ సర్వర్ నేమ్ టైప్ చేయమని అడుగుతుంది. ఆ సర్వర్ నేమ్ ఎక్కడ ఉంటదంటే మనం ఎప్పుడైతే డేటాబేస్‌తో కనెక్ట్ అవుతామో ఆ డేటాబేస్‌తో కనెక్ట్ అయిన వెంటనే మనకి ఎప్పుడైతే మనం డేటాబేస్‌తో కనెక్ట్ అవుతామో, ఆ డేటాబేస్‌తో కనెక్ట్ అయిన వెంటనే మనకు ఒక సర్వర్ నేమ్ అనేది ఉంటది. ఆ సర్వర్ నేమ్‌ని మనం ఇక్కడ కాపీ చేయాల్సొస్తది. ఇప్పుడు నా సర్వర్ నేమ్‌ని కాపీ చేస్తున్నాను. సి ఇక్కడ నా సర్వర్ నేమ్‌ని నేను కాపీ చేస్తున్నాను. నా సర్వర్ నేమ్‌ని కాపీ చేస్తున్నాను. సర్వర్ నేమ్ అనేది ఎక్కడ ఉంటదో నేను చూపిస్తాను. సర్వర్ నేమ్‌ని కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెలెక్ట్ డేటాబేస్ నేమ్. నేను ఏదైతే డేటాబేస్‌ని సెలెక్ట్ చేశానో, ఆ డేటాబేస్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనేమని క్రియేట్ చేశానంటే లాగిన్ డెమో అనైతే క్రియేట్ చేశాను. ఇక్కడ ఇక్కడ లాగిన్ డెమో అని అయితే మనకొచ్చింది నా డేటాబేస్. ఓకే. ఇక్కడ టెస్ట్ కనెక్షన్ అని ఇచ్చాను. ద టెస్ట్ కనెక్షన్ ఈస్ సక్సీడెడ్ అని వచ్చింది. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడికెళ్తే మీరిక్కడికెళ్తే ప్రాపర్టీస్ అని ఉంటాయి. ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఈడ మీరు చూసుకున్నట్టయితే కనెక్షన్ స్ట్రింగ్ అనేది ఒకటి ఉంటది. దీన్ని మనం కాపీ చేసుకోవాలి. కంట్రోల్ సి. ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇటు మీరు చూసుకున్నట్టయితే డేటా సోర్స్ అంటే మనం ఏదైతే మన సర్వర్ నేమ్ ఉంటదో దాన్ని డేటా సోర్స్ అంటారు. ఇనిషియల్ క్యాటలాగ్ అంటే మన డేటాబేస్ నేమ్. ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ మనకి ట్రూ అని చెప్పి అని ఉంటది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ప్రొవైడర్ నేమ్‌ని యాడ్ చేసుకోవాలి. ప్రొవైడర్ నేమ్ ఈక్వల్ టు ఎస్‌క్యూఎల్ ఈ ప్రొవైడర్ నేమ్‌ని నెక్స్ట్ మనం కోడింగ్ రాసేటప్పుడు రాద్దాం. ఇప్పుడు లాగిన్ డాట్ సిఎస్ ఫైల్‌లోకి వెళ్దాం. ఎప్పుడైనా మనం డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అవ్వాలంటే మనం 2 నేమ్ స్పేసెస్‌ని యాడ్ చేసుకోవాల్సి ఉంటది. యూజింగ్ సిస్టమ్ డాట్ డేటా using system dot data using system dot data dot SQL kind ఇవన్నీ మనకి కనెక్షన్ మరియు కమాండ్ కోసం ఇవన్నీ కూడా రాసుకుంటాం. యూజింగ్ సిస్టమ్ డాట్ కాన్ఫిగరేషన్ ఇది ఎందుకంటే కనెక్షన్ స్ట్రింగ్ని మనం ఈ సైడ్ మనం యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఇప్పుడు డేటా ప్రొవైడర్‌ని నేను ఇంతకుముందు చెప్తానన్నాను కదా! ఇప్పుడు దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్‌లో పేస్ట్ చేయండి. యూజింగ్ సిస్టమ్ డాట్ డేటా డాట్ ఎస్క్యూఎల్ క్లయింట్ అని మనకి ప్రొవైడర్‌ని స్పెసిఫై చేయాలి. ఓకే. ఇక్కడ మనం 2 నేమ్ స్పేస్‌ని అయితే 3 నేమ్ స్పేస్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఒకటి వచ్చి సిస్టమ్ డాట్ డేటా అనేది ఒకటి, సిస్టమ్ డాట్ డేటా డాట్ ఎస్క్యూఎల్ క్లయింట్ అనేది ఒకటి, యూజింగ్ సిస్టమ్ డాట్ కాన్ఫిగరేషన్ అనే 3 ఫైల్స్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం. దీని తర్వాత మనం కనెక్షన్ ఇద్దాం. కనెక్షన్ ఎలా ఇస్తారంటే ఎప్పుడైనా కూడాను మనం
ఒక క్లాస్ లేదా మల్టిపుల్ క్లాసెస్లో యూజ్ చేసుకోవాలన్నప్పుడు కనెక్షన్ని గ్లోబల్గా ఇచ్చుకుంటాం. గ్లోబల్గా అంటే ఇలా ఇక్కడ ఇచ్చుకుంటాం. అంటే పార్షియల్ క్లాస్ లాగిన్ అని ఉంది కదా, దాని తర్వాత మనం దీన్ని గ్లోబల్గా ఇచ్చుకుంటాం. సో ఎస్క్యూఎల్ కనెక్షన్ connection equal to new SQL connection of, ఇక్కడ మనం ఏం చేయాలంటే కాన్ఫిగరేషన్ కంట్రోల్స్, ఇక్కడ మనం ఏం చేయాలంటే కాన్ఫిగరేషన్ మేనేజర్ అనేది మనకి ఉంటుంది. కాన్ఫిగరేషన్ మేనేజర్ డాట్ కనెక్షన్ స్ట్రింగ్ నేమ్ మనం ఏమి ఇచ్చాం, కనెక్షన్ అని ఇచ్చాం. కనెక్షన్ ఇచ్చాం డాట్ టు స్ట్రింగ్ అని అయితే మనం ఇవ్వడం జరిగింది. ఓకే ఇప్పుడు మనం ఏం చేసామంటే కనెక్షన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఇక్కడ మనం ఈ 3 నేమ్ స్పేస్ని యూజ్ చేసుకున్నాం. యూజింగ్ సిస్టమ్ డాట్ డేటా డాట్ ఎస్క్యూఎల్ క్లయింట్ అనేది, యూజింగ్ సిస్టమ్ డాట్ కాన్ఫిగరేషన్ అనేది, యూజింగ్ సిస్టమ్ డాట్ డేటా అనేది. ఎప్పుడైతే మనం డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలో ఈ 3 నేమ్ స్పేసెస్ అనేది మనం కంపల్సరీగా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు కమాండ్ రాద్దాం. SQL command equal to new SQL command of, okay, SQL command cmd equal to new SQL command of. మనకి కమాండ్ ఎలా వస్తుందంటే ఇక్కడ రాసుకుంటాం. మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం డేటా అంటే మన దగ్గర ఉన్న టెక్స్ట్ బాక్స్లో ఉన్న డేటాని ప్లస్ డేటాబేస్లో ఉన్న డేటాని ఈక్వల్ అయితే మనకి లాగిన్ అనేది కావాలి కాబట్టి మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ కౌంట్ అనేది మనకు ఒక మామూలుగా కౌంట్ అనేది ఒక ఫంక్షన్ అండి. మనకి ఎస్క్యూఎల్ సర్వర్లో కౌంట్ అనేది మనకి ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కౌంట్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ప్రెజెంట్ ఇన్ అవర్ టేబుల్. మన టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి అని అయితే ఆ కౌంట్ అనేది మనకి ఇలాగా ఈ కౌంట్ అనే ఫంక్షన్ తీసుకొని మనం చెప్పచ్చు. కౌంట్ ఈజ్ ఏ ప్రీడిఫైన్డ్ SQL ఫంక్షన్. దిస్ ఫంక్షన్ విల్ రిటర్న్ నెంబర్ ఆఫ్ రోస్ విత్ ఇన్ ద టేబుల్. ఇదేం చేస్తుంది, నెంబర్ ఆఫ్ రోస్ విత్ ఇన్ ద టేబుల్, ఎన్ని రోస్ ఉన్నాయో మనకి కౌంట్ చేస్తుంది. సో సెలెక్ట్ కౌంట్ ఫ్రమ్ మన టేబుల్ నేమ్ ఏంటి, లాగిన్. సెలెక్ట్ కౌంట్ ఫ్రమ్ లాగిన్ వేర్ మనం అంటే మన SQL సర్వర్లో మనం ఏమి ఇచ్చాం, యూజర్ నేమ్ అని ఇచ్చాం. యూజర్ నేమ్ ఈక్వల్ టు @యూజర్ నేమ్. ఇక్కడ @ అంటే ఏంటంటే ఇవి డూప్లికేట్ పారామీటర్స్ అంటారు దీన్ని. ఈ డూప్లికేట్ పారామీటర్స్కి మనం టెక్స్ట్ బాక్స్ వాల్యూస్ని అసైన్ చేసుకుంటే మన వాల్యూ అనేది డేటాబేస్లో ఉందో లేదో తెలుస్తుంది. @ అనేది మనకి పారామీటర్స్ అంటారు. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. username and password equal to @password, connection.
కనెక్షన్. ఇప్పుడు మనం ఏం చేసాం, 3 నేమ్ స్పేస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. దాని తర్వాత ఎస్క్యూఎల్ కనెక్షన్ అనేది మనం గ్లోబల్గా web.config ఫైల్లో ఇచ్చాం. దాని తర్వాత మనం ఏం చేసుకున్నాం, ఈ కనెక్షన్ స్ట్రింగ్ని మనం ఇక్కడ పైన రాసుకున్నాం గ్లోబల్గా. ఇక్కడ మనం ఏం చేసాం, బటన్ క్లిక్ చేసిన వెంటనే కమాండ్ అనేది రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కమాండ్ డాట్ పారామీటర్స్ డాట్ యాడ్ విత్ వాల్యూస్. ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే యూజర్ నేమ్. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన టెక్స్ట్ బాక్స్కి ఇచ్చిన వాల్యూ మనం ఏమని ఇచ్చాం, TEXT టెక్స్ట్ బాక్స్ 1 డాట్ టెక్స్ట్. ఇక్కడ మనం ఏం చేసామంటే అనేది డూప్లికేట్ పారామీటర్స్ అని చెప్పాము, డూప్లికేట్ వేరియబుల్స్ అన్నాం. డూప్లికేట్ పారామీటర్స్లోకి మనం ఏం చేస్తున్నాం, మన టెక్స్ట్ బాక్స్ని అసైన్ చేసుకుంటున్నాం. కమాండ్ డాట్ parameters dot add with values of password. ఓకే, ఈ పాస్వర్డ్కి మనం ఏం చేస్తాం, టెక్స్ట్ బాక్స్ని ఇస్తాం, టెక్స్ట్ బాక్స్ 2 డాట్. ఈ నేమింగ్ కన్వెన్షన్స్ కూడా టెక్స్ట్ బాక్స్ 1 టెక్స్ట్ బాక్స్ 2 అని కాకుండా టెక్స్ట్ బాక్స్ యూజర్ నేమ్ అండ్ టెక్స్ట్ బాక్స్ పాస్వర్డ్ అని ఇస్తే మన ఐడెంటిఫికేషన్కి నేమింగ్ స్టాండర్డ్స్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఇది జస్ట్ డెమో వీడియో కాబట్టి నేను ఇలా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన వాల్యూస్ని డూప్లికేట్ పారామీటర్స్కి మన టెక్స్ట్ బాక్స్ వాల్యూస్ని అసైన్ చేసాం. ఇక్కడ ఏం చేయాలంటే మనం గెట్ చేయాలి, సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేస్తే మనకి ఎయిదర్ ఎనీ రికార్డ్ అనేది మనకి సెలెక్ట్ అవుతుంది. ఇంట్ i ఈక్వల్ టు మనకి ఇక్కడ దీన్ని టైప్ కాస్టింగ్ అంటారు. ఇంట్ డాట్ మనకి ఏంటంటే కమాండ్ డాట్ ఎగ్జిక్యూట్. ఇక్కడ మనకి 3 ఉంటాయండి, 3 మెథడ్స్ అనేది ఉంటాయి. ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ అని, ఎగ్జిక్యూట్ స్కేలర్ అని, ఎగ్జిక్యూట్ రీడర్ అని. ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ అనేది మనకి నెంబర్ ఆఫ్ రికార్డ్స్, అంటే హౌ మెనీ రికార్డ్స్ ఆర్ యూఆర్ గోయింగ్ టు ఇన్సెట్ డెలీట్ ఆర్ అప్డేట్. అంటే మనం ఎప్పుడైతే ఇన్సెట్ కానీ డిలీట్ కానీ అప్డేట్ కానీ చేస్తామో అప్పుడు ఎగ్జిక్యూట్ నాన్ క్వరీని, ఎప్పుడైనా మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎగ్జిక్యూట్ స్కేలర్ని, ఎప్పుడైనా మనం రీడ్ చేసుకునేటప్పుడు ఎగ్జిక్యూట్ రీడర్ని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి cmd డాట్ ఎగ్జిక్యూట్ స్కేలర్ అనేది వాడతాను. ఎగ్జిక్యూట్ స్కేలర్ అనేది అయితే వాడతాను. ఓకే, ఎగ్జిక్యూట్ స్కేలర్ అనేది అయితే నేను వాడాను. ఇక్కడ దాని తర్వాత మనకి మెసేజ్ అనేది రావాలి. ఇప్పుడు నేనేం చేసుకుంటానంటే ఇది ఒక వేరియబుల్లోకి నేను స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ స్టోర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ రాస్తాను. i ఈక్వల్ టు ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో ఈక్వల్ టు 1 అయితే నాకేమని మెసేజ్ అనేది రావాలి. లేబుల్ అనేది ఒకటి తీసుకున్నాను. లేబుల్ 1 డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు లాగిన్ సక్సెస్ఫుల్ అని అయితే రావాలి. లాగిన్ సక్సెస్ అని అయితే రావాలి. ఎల్స్ ఇది కాకపోతే మనకి ఎల్స్ కండిషన్లో లాగిన్ లేబుల్ 2 డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు లాగిన్ ఫెయిల్ అని అయితే మనకి మెసేజ్ రావాలి. సో ఇదండి. ఇప్పుడు ఒకసారి బ్రీఫ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎలా రాసాము ఏంటి అనేది. ఫస్ట్ అయితే నేను డేటాబేస్లో టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఆ టేబుల్కి నేమ్స్ అయితే నేను ఏమి ఇచ్చుకున్నానంటే యూజర్ నేమ్, ఆ టేబుల్స్కి నేము యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఇచ్చుకున్నాను.
ఓకే. యూజర్ నేమ్ అనే పాస్వర్డ్ అనేది ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత నేనేం చేశాను, ఒక ఫామ్ని యాడ్ చేసుకున్నాను. ఫామ్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి కనెక్షన్ స్ట్రింగ్ ఇచ్చుకున్నాను. కనెక్షన్ స్ట్రింగ్ ఎక్కడ ఇచ్చాను, వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్లోన ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెబ్ డాట్ కాన్ఫిగ్ అని ఉంటుంది. వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్లో సిస్టమ్ డాట్ వెబ్ కిందన మనం ఇక్కడ ఇక్కడ సర్వర్ ఎక్స్ప్లోరర్లో ఇచ్చినప్పుడు యాడ్ కనెక్షన్ అని వచ్చినప్పుడు దాంట్లో మన సర్వర్ నేమ్ ఏదైతే ఉందో ఆ సర్వర్ నేమ్ పేస్ట్ చేసి మన డేటాబేస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. అందులో దాని తర్వాత ఇక్కడ మనం కోడింగ్ అనేది మనం స్టార్ట్ చేసాం. అక్కడ మనం కనెక్షన్ని ఈ డేటాబేస్తో మనం కనెక్ట్ అవ్వాలంటే నేను 3 నేమ్ స్పేసెస్ని యాడ్ చేశాను. యూజింగ్ సిస్టమ్ డాట్ డేటా, యూజింగ్ సిస్టమ్ డాట్ డేటా డాట్ ఎస్క్యూఎల్ క్లయింట్, యూజింగ్ సిస్టమ్ డాట్ కాన్ఫిగరేషన్. ఈ సిస్టమ్ డాట్ కాన్ఫిగరేషన్ ఏంటంటే మనం ఏదైతే మనం మనకు వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్ క్రియేట్ చేసిన కనెక్షన్ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి దాన్ని యూజింగ్ సిస్టమ్ డాట్ కాన్ఫిగరేషన్ అనేది నేమ్ స్పేస్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మన కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. ఎస్క్యూఎల్ కనెక్షన్ అనేది ఇదొక క్లాసు. ఎస్క్యూఎల్ కనెక్షన్ ఈక్వల్ టు న్యూ ఎస్క్యూఎల్ కనెక్షన్ ఆఫ్ అని అయితే మనం కనెక్షన్ చేసుకున్నాం. ఎప్పుడైతే నేను బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఇన్సర్ట్ కానీ లేదా సెలెక్ట్ కానీ జరగాలి కాబట్టి నేను బటన్ మీద రైట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కమాండ్ అనేది రాసుకున్నాను. ఎస్క్యూఎల్ కమాండ్ ఈక్వల్ టు న్యూ ఎస్క్యూఎల్ కమాండ్ సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్. ఇదేం చేస్తుంది, ఇట్ విల్ కౌంట్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ అవర్ టేబుల్ అండ్ ఇట్ విల్ ఫెచ్ ద రికార్డ్స్. అంటే ఇట్ విల్ కౌంట్ ద రికార్డ్స్ అండ్ ఇట్ విల్ ఫెచ్ ద రికార్డ్స్. సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇప్పుడు నేను @ అనేది ఏమన్నానంటే డమ్మీ నేమ్స్ అన్నాం. ఈ డమ్మీ నేమ్స్కి నేను ఏం చేస్తున్నాను, నా యొక్క టెక్స్ట్ బాక్స్ వాల్యూస్ని అసైన్ చేస్తున్నాను. ఓకే, అసైన్ చేసిన తర్వాత ఇక్కడ నేను చెప్పాను ఎగ్జిక్యూట్ స్కేలార్ ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైనా మన దగ్గర మనం ఎప్పుడైనా ఇన్సర్ట్ ఆపరేషన్ కానీ డిలీట్ ఆపరేషన్ కానీ అప్డేట్ ఆపరేషన్ కానీ ఇఫ్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఎనీ ఇన్సర్ట్ డిలీట్ ఆర్ అప్డేట్ ఆపరేషన్స్ యూ విల్ యూజ్ ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ. If you want to select or you want to fetch the records based on ID or based on number, you will use execute scalar. If you want to read the records which was placed on the table completely, then you will use execute reader. ఓకేనా, ఈ మెథడ్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను సెలెక్ట్ కమాండ్ రాస్తున్నాను కాబట్టి ఎగ్జిక్యూట్ స్కేలార్ అనేది నేను రిటర్న్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఇంట్తో ఎందుకు టైప్ కాస్టింగ్ చేశాను అంటే ఇప్పుడు నేను ఏదైనా టేబుల్ నుంచి ఫెచ్ చేసుకునేది మనకి డేటా రూపంలో వస్తుంది, ఆబ్జెక్ట్ రూపంలో వస్తుంది. సో ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ ఇంటూ ఇంటీజర్ వేరియబుల్స్ ఐ హ్యావ్ టు డూ టైప్ కాస్టింగ్. ఇక్కడ మనం ఏం చేసామంటే వాల్యూ టైప్ని మనకు ఆబ్జెక్ట్ టైప్ని వాల్యూ టైప్గా మనం మార్చుకున్నాం. ఇక్కడ మనకి చేంజ్ చేసుకున్నాం. ఓకేనా, ఈ చేంజ్ ఇప్పుడు ఇంట్ ఐ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్లో వచ్చిన వాల్యూని ఇంట్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను కండిషన్ ఏంటంటే ఇఫ్ ఐ ఈక్వల్ టు 1, ఇప్పుడు నేను ఏదైతే తీసుకుంటానో ఆ వాల్యూ 1 అయితే నాకేమని రావాలి, లాగిన్ సక్సెస్ అని రావాలి. ఎల్స్ అయితే లాగిన్ ఫెయిల్ అని రావాలి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఏదైతే కోడ్ ఏదైతే రాసామో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఇప్పుడు ఏదైతే మనం రామా 1 2 3 అని అయితే మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏదైతే మనం కోడ్ రాసామో ఆ కోడ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసిన వెంటనే ఇక్కడ నేను యూజర్ నేమ్ రామా అని ఇచ్చాను. యూజర్ నేమ్ రామా, పాస్వర్డ్ 1 2 3 అని ఇచ్చాను. లాగిన్ బటన్ క్లిక్ చేశాను. లాగిన్ బటన్ క్లిక్ చేస్తానే నాకు ఎయిదర్ సక్సెస్ అనో లేదా ఫెయిల్యూర్ అన్నో రావాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లాగిన్ సక్సెస్ఫుల్ అని అయితే మనకు వచ్చింది. ఇప్పుడు ఒకసారి నేను మీకు బ్రేక్ పాయింట్ పెట్టి చూపిస్తాను అది ఎలా వర్క్ అయింది ఏంటి. ఓకే, బ్రేక్ పాయింట్స్ ఎందుకు పెడతారంటే ఇప్పుడు ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను.
ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే నాకు ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ అయింది. సో బ్రౌజర్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ నేను రామా అని టైప్ చేశాను. రామా 1 2 3 లాగిన్. ఇప్పుడు చూడండి F11 చేసిన వెంటనే మనకి ఎప్పుడైతే నేను బటన్ మీద క్లిక్ చేశానో ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కమాండ్ ఎస్క్యూఎల్ కమాండ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను బ్రేక్ పాయింట్ పెడతాను. బ్రేక్ పాయింట్ పెట్టినప్పుడు మనకి ఫ్లో అనేది ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది మనకి ప్రాపర్గా మనకైతే తెలుస్తుంది. F11 ఇక్కడ మీరు చూడండి, ఇది టెక్స్ట్ బాక్స్. ఈ టెక్స్ట్ బాక్సెస్లో మనకి వాల్యూస్ ఏమొస్తున్నాయి, ఏం రావట్లేదు అని అయితే మనకి ప్రాపర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టెక్స్ట్ బాక్స్ 1.text, ఈ టెక్స్ట్లో మనకి రామా అనేది అయితే ఉంది F11. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1 2 3 అని అయితే ఉంది. ఇప్పుడు మనకి ఏం చేస్తుంది, కనెక్షన్ అనేది ఓపెన్ చేస్తుంది. F11 ఓపెన్ చేశాను. కనెక్షన్ ఓపెన్ చేసిన వెంటనే ఇప్పుడు ఏదైతే నాకు రామా 1 2 3 అనేది అయితే ఉందో అది ఆబ్జెక్ట్ రూపాన్ని ఉంది. సో అది కన్వర్ట్ చేసుకుంటుంది F11. దీని తర్వాత మనం ఐలో మనకి ఏ వాల్యూ వచ్చిందో చూద్దాం. I ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, 1 వచ్చింది. ఇప్పుడు ఈ కమాండ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో యూజర్ నేమ్ అనేది రామా, పాస్వర్డ్ అనేది 1 2 3. ఇప్పుడు ఆ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఉందా లేదా డేటా అనేది చెక్ చేసి ఉంటే మనకి లాగిన్ అని, లేకపోతే ఫెయిల్యూర్ అని వస్తుంది. ఇక్కడ మనకి ఇంట్ I ఈక్వల్ టు మనకి 1 వచ్చింది. సో నేను ఏం కండిషన్ రాశాను, ఇఫ్ I ఈక్వల్ టు 1 అయితే నాకు ఏమని రావాలి, లాగిన్ సక్సెస్ఫుల్ అని రావాలి. చూడండి, లాగిన్ సక్సెస్, ఎల్స్ స్కిప్ అయిపోతుంది, లాగిన్ సక్సెస్ఫుల్. సో ఇదండి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మనం రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ watching.